దీన్ని ఒక వెర్రిగా చేసింది, జనాలకు అలవాటు చేసింది, జనాలకి మత్తెక్కే విధంగా మాట్లాడింది రాజకీయ నాయకులు. దట్స్ వాట్. ఇప్పుడు మీరు కూడా రాజకీయ నాయకులు అయిన తర్వాత హిందుత్వ ఈ జెండాను పట్టుకున్నారా? లేదు అనుకుంటే ఇంతకుముందు బై బర్త్ మీకు రాజకీయంగా బై బర్త్ హిందుత్వ ఎజెండా కాదు, హిందుత్వ ఎజెండా కాదు నేను చెప్పేది. రాజకీయ నాయకులు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అన్న రాజకీయ నాయకులే ఇక్కడ దీన్ని ఓట్ల కోసం అంత స్పష్టంగా ఉన్న పాయింట్ని ఇవాళ సుప్రీంకోర్టులో చెప్పించుకోవాల్సి వచ్చింది. కాస్త ఇంగిత జ్ఞానం ఉండి చదువుకునే ఎవరికైనా అర్థమవుతుంది. నేను 5 సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నా. ఓట్ల రాజకీయం చేసేవాడు ఎవడు, మీకు ఇన్క్లూడింగ్ బీజేపీ ఈ పాయింట్ మాట్లాడతలేదు. నేను రాజకీయం చేసేవాడిని అయితే అందరూ రాజకీయ నాయకుల్లాగా దీని గురించి నేను మాట్లాడుకోవాలి.